వందల కోట్ల రూపాయల అభివృద్ధికి, వేల కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు, వరంగల్ ఈస్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఇలా వీళ్ళు వచ్చినాక ఒక్కొక్కటి రద్దు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ ఏ జీవో రద్దయితే ఆ డివిజన్ వాళ్ళు, ఆ వార్డు వాళ్ళు, ఆ సర్కిల్ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి, ధర్నా పెట్టాలి. ఇవాళ మనం వచ్చినాక మనం ఉన్న నాళ్ళు ఆ ఎంజీఎం హాస్పిటల్ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో, ఆ హాస్పిటల్ శరవేగంగా పరుగులు పెట్టింది. కానీ మనం దిగిపోయిన కాడికి వెళ్ళి ఎక్కడేసిన గొంగలు అక్కడ నేనట్టు అట్లే ఉన్నది. ఒక ధర్నా ప్లాన్ చేయండి మీరు, అరే వరంగల్ ఈస్ట్ నాయకులు అందరూ కలిసి ఎంజీఎం పనులను వేగవంతం చేయాలి. లేకపోతే మంత్రులను తిరగనీయం వరంగల్లా అనే స్థితి తీసుకొస్తేనే దెబ్బకు దయ్యం దిగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అరాచకాలు ఇట్లే కొనసాగుతూ ఉంటాయి. నేను చూసిన ఇవాళ మీ మంత్రి గారి స్టేట్మెంట్, వరంగల్ను ఐటీ హబ్బు చేస్తాం. మీరు గబ్బు చేయకపోతే చాలు, మీరు హబ్బు చేసేంత తెలివి మీకు లేదు. మీరు గబ్బు చేయకపోతే చాలు. ఉన్న కంపెనీలు వీక్తున్నారో ఆడికి వెళ్ళంటే దాన్ని పట్టించుకునేవాడు లేదు. కానీ టెక్ మహీంద్రా పోయింది, మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు. గది చూసే ముఖం లేదు కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు ఏం చూసి రావాలి? వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా? ఆయన 2 మాటలు మాట్లాడమన్నారు చూస్తాను. నేను కూడా ఎందుకు రావాలో తెలంగాణకు ఏమి తెలియదు. ఏదో ఇక మళ్ళీ గట్టిగా తంతె గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డరు. తెలంగాణ మీద ప్రేమ లేదు, మన్ను లేదు, సంపాదన మీద తప్ప ఇంకో యావ లేదు. ఒక్క వర్గానికి, ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా? మహిళలకు చేసినామని చెప్తారా? రైతులకు చేసినామని చెప్తారా? లేదా పెద్ద మనుషులు ఏమన్నారు? పెద్ద మనుషుల గురించి కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా? వచ్చినా ఎక్కడన్నా మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం. మనం కూడా ఆ పేదవాళ్ళ తరపున, ఆ పెద్దవాళ్ళ తరపున, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరపున తప్పకుండా కొట్లాడదాం.